నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు వాలంటీర్స్ ఉన్నారు కదా! ఈ వాలంటీర్స్ ఎంత పని చేస్తున్నారనేది మనం పర్టిక్యులర్‌గా చెప్పాల్సిన అవసరం లేదనమాట. ప్రభుత్వ పథకాలు పంపిణీ చేయడంలో చాలా యాక్టివ్‌గా ఉన్నారనమాట. అంతేకాకుండా మనం వీళ్ళని బాగా అప్రిషియేట్ చేయవలసిన విషయం ఏంటంటే, మనకు వృద్ధాప్య పెన్షన్ విషయంలో వీళ్ళనైతే బాగా అప్రిషియేట్ చేయాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే లెగిసి వాళ్ళైతే వృద్ధాప్య పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారనమాట. సో, అయితే ఈ వాలంటీర్‌కి సంబంధించి శాలరీ అనేది ఎప్పటినుంచో పెంచాలని అనుకుంటున్నారనమాట. అయితే వాళ్ళ శాలరీ అయితే ఒక ₹500 పెంచడం జరిగిందనమాట. ఇది ఎప్పటి నుంచి పెంచారు, ఎప్పటి నుండి ఇస్తున్నారు అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా ఈరోజు మహిళా దినోత్సవం కదా! ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల తరపున ఒక ₹100 అయితే గ్యాస్ ధర అయితే తగ్గించడం జరుగుతుందనమాట. దీన్ని ప్రధానమంత్రి మోడీ గారైతే తెలపడం జరిగింది. అలాగే ఎన్నికల షెడ్యూల్ చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కదా! అయితే దీనికి సంబంధించి ఎన్నికల ప్రధాన అధికారి అయితే అనౌన్స్‌మెంట్ చేయడం జరిగిందనమాట. అంటే ఎన్నికల షెడ్యూల్ ఎప్పటి నుంచి విడుదల చేస్తామని. ఈ వీడియోలో ఈ మూడిటి గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్. అదేంటంటే, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్‌కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వాలంటీర్‌కు ఫస్ట్ ఏమనుకున్నారంటే, జనవరిలో ₹750 పెంచుతున్నామని ఒక ప్రకటన అయితే సోషల్ మీడియా ద్వారా రావడం జరిగిందనమాట. అయితే అదేమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే కాబట్టి డిసెంబర్ నుంచి ₹750 పెంచడం జరుగుతుందని ఒక ఫేక్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిందనమాట. అయితే యాక్చువల్‌గా దాని గురించి అఫీషియల్‌గా జీవోనైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయలేదనమాట. ఎందుకంటే అది ఫేక్ న్యూస్ కాబట్టి దానికి సంబంధించి కూడా ఎటువంటి జీవోనైతే జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి అయితే రాలేదనమాట. అయితే ఈ మధ్యకాలంలో ఇంకొక న్యూస్ అయితే రావడం జరిగింది. ₹750 కాదు, 500 మాత్రమే పెంచడం జరిగిందని. సో, ఈ ₹500 కూడా వీళ్ళు ఎందుకు పెంచారంటే, మనకు రేషన్ వాహనాలు ఉన్నాయి కదా! ఈ రేషన్ వాహనాల్లో వాళ్ళకు సహాయం చేస్తున్నందుకు గాను మన ప్రభుత్వం అయితే వాళ్ళకు ఒక ₹500 ఎగస్ట్రాగా ఇస్తుందనమాట. అది ఏ నెలల నుంచి ఇస్తుందంటే, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలకు సంబంధించిన అమౌంట్ అయితే వీళ్ళైతే ఏప్రిల్‌లోనైతే వేయనున్నారనమాట. అంటే మొత్తం 3 నెలలకు సంబంధించి ₹1500 అయితే వేయనున్నారు. రేషన్ వాహనాలకు సంబంధించి రేషన్ పంపిణీ చేయడంలో వీళ్ళు సహాయం చేస్తున్నందుకు గాను మాత్రమే వీళ్ళకు ₹500 ఎగస్ట్రాగా ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళ శాలరీ చూసుకున్నట్లయితే ₹500 ప్లస్ వీళ్ళకి సాక్షి పేపర్‌కి సంబంధించి ఒక ₹200 అనమాట. అంటే ₹5200 అయితే వీళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందనమాట. అలాగే మనకు మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ ఉంది కదా! మనకు ఈ గ్యాస్‌పై ఒక ₹100 అయితే తగ్గించనున్నారనమాట. దీనికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారు అయితే చెప్పడం జరిగింది. సో, ఇది ఒక గుడ్ న్యూస్ అని మనం అయితే చెప్పవచ్చనమాట. అంతేకాకుండా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అదేమిటంటే ఎన్నికల నోటిఫికేషన్ అనమాట. ఈ ఎన్నికల నోటిఫికేషన్ గురించి మనకు ఈరోజు విజయవాడలో ఎన్నికల కమిషనర్ అయిన ముఖేష్ కుమార్ మీనా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఈ సందర్భంగా ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పార్టీలన్నీ సహకరించాలని మీనా గారు అయితే కోరడం జరిగిందనమాట. అయితే ఇదిలా ఉంటే ఈ నెల 13వ తారీఖున ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఈసీ రెడీ చేస్తున్నట్లు ఆయన అయితే తెలపడం జరిగిందనమాట. ప్రస్తుతం అయితే పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయని అతను చెప్పడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ మనకు ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.